వీకెండ్ స్టార్ట్ అయింది అంటే ఇంకా ఇక్కడ ఏదో ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాం కదా. సో షాపింగ్ లేదంటే నేచర్ సైట్ సీయింగ్ అలా. బట్ ఈ వీకెండ్ మేము ఒక లేక్ ఉంది, లాస్ట్ టైం షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. ఆ లేక్కి వెళ్తున్నాం అండ్ అక్కడ బార్బిక్యూ చేసుకోవచ్చు, ఫిషింగ్ కూడా చేసుకోవచ్చు. సో బార్బిక్యూ చేసుకోవడానికి చికెన్ ఆల్రెడీ మార్నింగే మ్యారినేట్ చేసి పెట్టేశాను. సో ఆ మ్యారినేటెడ్ చికెన్, ప్రాన్ అవన్నీ తీసుకెళ్తున్నా. సో అక్కడ మేము ఏం చేసాము, పార్క్ ఎలా ఉంది, లేక్ ఎలా ఉంది, అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నా. సో ఈ వీడియో చేయడం వల్ల మాకు కూడా కొంచెం మెమరీగా ఉంటుంది అండ్ మీరు కూడా లైక్ మా యాక్టివిటీస్ మేము ఏం చేసామనేది షేర్ చేసుకుంటారని చెప్పి ఈ వ్లాగ్ చేస్తున్నా. సో ఇప్పటి వరకు వర్షం వచ్చింది, జస్ట్ ఇప్పుడే వర్షం తగ్గింది కదా అనుకున్నా. బట్ స్టిల్ బట్ స్టిల్ ఇంకా వర్షం వస్తుంది బయట. బట్ 4కి స్టాప్ అని ఉంది, చూద్దాం. మొత్తం అన్నీ ప్యాక్ చేసుకుని పెట్టుకున్నా. సో స్టార్ట్ అయ్యాం. వర్షం అయితే తగ్గింది, ఇప్పుడు టైం 4 అవుతుంది కదా. ఇంకెళ్ళేసరికి అలాగ ఒక 15 మినిట్స్ పడుతుంది కదా, వర్షం తగ్గుతుంది అనుకుంటున్నా. సో ఫైనల్లీ నాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత నేనే డ్రైవ్ చేస్తున్నా మోస్ట్లీ ఎక్కడికి వెళ్ళా. సో భార్గవ్ కూడా ఉంటాడు కాబట్టి మోస్ట్లీ పర్లేదు అని కొంచెం కాన్ఫిడెన్స్తో నేనే డ్రైవ్ చేస్తున్నాను. నెట్కాంగ్ నుంచి స్ట్రైటా? నేను చెప్తాను కదా. హలో అండి. సో ఫైనల్గా పార్క్ వచ్చేసాం. ఇది మా ఇంటికి ఒక 15 మినిట్స్ దూరంలో అంతే. జస్ట్ లాస్ట్ టైం కూడా ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను. సో ఎక్కువ రెగ్యులర్గా మేము ఈ మధ్య ఇక్కడికి వస్తున్నాం, మేబీ 3rd టైం అనుకుంటే ఇక్కడికి రావడం మేము. సో చాలా బాగుంటుంది పార్క్, చాలా పెద్ద పార్క్. అండ్ అమెరికాలో ఏంటంటే ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కదా, సో సమ్మర్ అంతా చాలా బాగుంటుంది. నైట్ 8:30, 9 అయినా కూడా సన్నీగా ఉంటుంది కాబట్టి బయట మనం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మళ్ళీ వింటర్ వస్తే స్నో పడడం, చలి ఎక్కువ న్యూజెర్సీలో. సో మేము బయటికి వెళ్ళలేము, ఇలా సైట్ సీయింగ్ ఎంజాయ్మెంట్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో వీలైనంత సమ్మర్లోనే మేము బయటకు వస్తూ ఉంటాం. అండ్ లాస్ట్ టైము ఫాల్కి వచ్చాము మేము ఈ పార్క్కి. సో చాలా చలిగా ఉంది, ఎక్కువసేపు ఉండలేకపోయాం. జాకెట్స్ వేసుకున్నా కూడా చాలా చలిగా ఉంది. బట్ ఇంకెప్పుడైనా రావచ్చులే, సమ్మర్లో అయితే బాగుంటుంది అని అప్పుడే అనుకున్నాం. సో చూడగానే నచ్చింది. ఈ పార్క్ కూడా గ్రీనరీ బాగుంటుంది అండ్ లైక్ మౌంటైన్స్ అలా ఉంటాయి. సో ఇక్కడ గ్రిల్ మిషన్స్ కూడా ఇలా ఉంటాయి, మనం తెచ్చుకున్నవంతా ఇక్కడ గ్రిల్ చేసుకోవచ్చు. చికెన్ థైస్, చికెన్ వింగ్స్ అండ్ షింప్. సో ఇదంతా మార్నింగే క్లీన్ చేసి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. నౌ వీఆర్ గోయింగ్ టు గ్రిల్. అండ్ చికెన్ వింగ్స్. సో మార్నింగ్ అంతా కట్ చేసి క్లీన్ చేసి సో దీంట్లో ఒక మసాలా, దీంట్లో ఒక డిఫరెంట్ మసాలా, దీంట్లో ఒక డిఫరెంట్. సో అన్నీ ఒకటే టేస్ట్ రాకుండా డిఫరెంట్ మసాలాస్ వేసి మ్యారినేట్ చేశాను. సో దీనిలో మ్యారినేటెడ్ సాస్ వేసా, దీనిలో జస్ట్ జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, మింట్ అండ్ ఇవన్నీ జస్ట్ దీంతో డిఫరెంట్ మసాలా. అండ్ దీనిలో గరం మసాలా వేసి మ్యారినేట్ చేశాను, బికాజ్ అన్నీ ఒకలాంటి టేస్ట్ రావడం నాకు ఇష్టం లేదు. సో ఇవి థైస్ ఇలా చేశాను. యా. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా సరదాగా అనిపించింది వీళ్ళందరినీ చూసి. సో నాకు కూడా దిగి బాగా స్విమ్ చేయాలనిపించి దిగి స్విమ్ చేశాను 2 వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడు. బట్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత హెయిర్ అంతా ఇచ్చింగ్, హెయిర్ కేర్, హెడ్ బాత్ చాలా టైం పట్టింది. అండ్ నెక్స్ట్ డే కూడా మళ్ళీ హెయిర్ ప్యాక్ వేసుకోవడం 2 డేస్ తర్వాత. ఇంకా ఈసారి అవన్నీ చేయలేక అండ్ ఈ యుటెన్సిల్స్ కూడా క్లీన్ చేసుకోవాలి కదా, సో ఇంకా అన్నీ చేయలేక ఇంకా లైట్ తీసుకున్నాను ఈసారి అయితే. జస్ట్ గ్రిల్లింగ్ చేసుకున్నాం అంతే.
అండ్ మాకు న్యూజెర్సీలో వర్షం పడతానే ఉంది. మేము వెళ్ళే ఒక 15 మినిట్స్ ముందు వరకు వర్షం పడతానే ఉంది. నేనేమనుకున్నానంటే లైక్ ఆ గ్రిల్ అంతా పాన్ అంతా తడిచిపోతుంది కదా! సో, మనం కోలేసి, ఫ్యూయల్ ఏసి అంటించినా సరిగ్గా ఫైర్ అవ్వదేమో, సరిగ్గా గ్రిల్ అవ్వదేమో, చికెన్ ఫుల్లీ కుక్ అవ్వదేమో అనే డౌట్స్‌తో ఎళ్ళాను కానీ, బట్ అక్కడికెళ్ళిన తర్వాత సో, చాలా బాగా కుక్ అయింది చికెన్ కూడా. అండ్ మార్నింగే మ్యారినేట్ చేసేసాను కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్‌లో మ్యారినేట్ చేశాను కాబట్టి అంతా బావుంది. బాగా కుక్ అయింది. అండ్ మేము తిన్న తర్వాత కొంచెం సేపు వాక్ చేసాం లేక్ సైడ్. వాకింగ్ అయిన తర్వాత లైక్ అక్కడ మేము ఏదైతే యూజ్ చేసామో ట్రాష్ అంతా మనమే పాడేయాలి. మనం వెళ్ళకముందు ఆ ప్లేస్ ఎంత నీట్‌గా అయితే ఉందో మనం వచ్చేటప్పుడు కూడా అంతే నీట్‌గా మనం ఏది వదిలేయకుండా మనం యూజ్ చేసిన ట్రాష్ అంతా తీసి డిస్పోజ్ చేసి రావాలి. నేను అక్కడ అదే చేస్తున్నాను. Ready to go? Yes. Okay, let's start. But you're not ready. మార్నింగే లేచి ష్రింప్ క్లీన్ చేస్తున్నా. సో, ఇది క్లీన్ చేయడానికి నాకు 1 అవర్ పట్టేసింది. ఈ ష్రింప్ అంతా క్లీన్ చేయడానికి. సో, పైన పీల్ అంతా తీసి, పసుపు, ఉప్పు వేసి కడిగి, మ్యారినేట్ చేయడానికి టైం పట్టింది. సో, అసలైతే నేనెప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేయడం ఇది యూఎస్ వచ్చిన తర్వాత. ఇండియాలో కూడా చేయలేదు. మా మమ్మీ చేస్తా ఉంటే చూసేదాన్ని. బట్ ఫస్ట్ టైం చేశాను నేనిక్కడ. మాకిక్కడ పైన షెల్ తీసేసిన ష్రింప్ కూడా సేల్ చేస్తారు. ప్యాకెట్స్‌లో వస్తాయి. బట్ ఏంటంటే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా! షెల్ తీయకపోయినా ఇంటికొచ్చిన తర్వాత మనమే తీసుకోవచ్చు అన్నట్టుగా ఇవి తీసుకున్నాం. సో, దట్స్ ఆల్ ఫర్ ద వ్లాగ్. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.